ఏంటండి ఇది చిన్నపిల్లాడిలాగా? పిల్లాడిని కనబోతున్నావు కదా, ప్రతిరోజు ఇలాంటివి తింటే పండంటి బిడ్డని కంటావు. రోజు ఇలాంటివి తింటే మీ జీతం డబ్బులే సరిపోవు. బాగా చెప్పు చెల్లాయి. అందుకే పై సంపాదన వచ్చే మార్గం చెప్పటానికే నేనొచ్చాను. ఎవరు నువ్వు? నా పేరు సుధీర్. చిన్న సాయం కోసం వచ్చాను. ఏమిటది? గురువారం నాడు 2055 గూడ్స్ రైలుకి విజయవాడలో మారే డ్రైవర్వి నువ్వే కదూ? అవును. ఈ డబ్బు ఇస్తున్నది ఆ గూడ్స్ బండిని పడగొట్టమని కాదు. ఆ గూడ్స్ బండికున్న 6 పెట్టెల్లోని అమోనియా ఎరువుని సగం సగం ఖాళీ చేసి మేము మట్టితో నింపేస్తాం. అందుకు నువ్వు ఆ బండిని 18వ కిలోమీటర్ వంతెన దగ్గర అరగంట సేపు ఆయన ఎవరు అనుకుని ఇంట్లోకి అడుగు పెట్టావు? చెల్లెమ్మ, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాదు పొమ్మనకూడదు. ఈ డబ్బు తీసుకుని బయటకు వెళ్ళకపోతే పోలీసులు పిలిపించి సంఖ్యలు వేయిస్తాను. అవుట్. ఏమన్నాడు? చీపమ్మన్నాడు. వాడేనా గూడ్స్ డ్రైవరు? అవును మావయ్య. ఇదేనా వాడి పెళ్ళాం? అవును మావయ్య. ఎవరు లైన్ మీద రండి. పద్మా, పద్మా, నాగభూషణం కానీ త్వరగా. లోపల పెట్టు. సూర్యం, ఏమిటి నువ్వు చేసిన పని? అవును, సూర్యాన్నే. బంగారం కోసం వీళ్ళందరినీ చంపాను. నువ్వు చూసావు కాబట్టి నిన్ను చంపుతాను. నాగభూషణం, అంతా మన ప్లాన్ ప్రకారమే జరిగింది కదా? అంతా ఓకే. గుడ్. పోలీసులు వస్తే మేము దారి మళ్ళిస్తాం. మీరు అడవి దారి గుండా మన స్థావరం చేరుకోండి. వెళ్ళండి. ఓకే. ఈ గురింగాడు బంగారం మీద ఆశతో అందరినీ చంపేశాడు.
అలాగా? అవునండి, వాళ్ళు మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పద్మ, ఆ దుర్మార్గుల పని కుట్ర నుంచి తప్పించుకోవాలంటే మనం పోలీసులు దొరకకూడదు. కమాన్. అలా మమ్మల్ని కేసులో ఇరికించారు. నేను నిర్దోషిని అంటే చట్టం నోరు ముయ్యమంది. నన్ను నమ్మండి అని అరిస్తే న్యాయస్థానం ఉరి తీయమంది. కనీసం సాటి ఖైదీలన్నా నా గాథ నమ్ముతారనుకుంటే నన్ను ఒక వెర్రివాడి కింద చూశారు. అందుకే నన్ను బలి తీసుకోక నేను లోకానికి చెప్పి చెప్పి అలిసిపోయే కంటే నన్ను నీ కౌగిట్లోకి తీసుకుపోని మృత్యుదేవతతో ఒక్క మాట చెప్పి కన్ను ముయ్యడమే మేలనుకుంటున్నాను. మిస్టర్ సూర్యం, నిజం తెలుసుకున్న తర్వాత న్యాయత్వం కళ్ళు మూసుకుని ఉండలేదు. నేను మిమ్మల్ని కాపాడతాను. మిస్టర్ విశ్వనాథ్, చట్టం న్యాయం శాశ్వతంగా కన్ను మూసే రోజు దగ్గర పడింది. సూర్యం పెట్టుకున్న మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేయబడింది. 21వ తారీఖు తెల్లవారుజామున 5:45 సూర్యం ఉరితీయబడతాడు. విశ్వనాథ్ గారు, నన్ను కాపాడలేకపోతున్నానని బాధపడుతున్నారా? వద్దు సార్, నేను మృత్యుదేవతకి ముద్దు పెట్టానే. అందుకే సెలవు తీసుకురమ్మని నాకు స్వాగతం చెబుతోంది. మీ గతాన్ని లోకానికి తెలియజేసి మృత్యుదేవత మీకు చెప్పిన స్వాగతాన్ని స్వాగతంగా మారుస్తాను. ఈ ఉరి శిక్ష అమలు కాకుండా